సినిమా థియేటర్లు మందిరాలైనవి, చిన్నపిల్లలు భక్త ప్రహ్లాదులైనవి. ఉత్తర నారసింహుని విలయ తాండవం ఇండియన్ సినిమాని ఉర్రూతలిలుస్తుంది. ధరణి మీద అన్యాయాలు, అక్రమాలు, అధర్మాలు జరిగినప్పుడు, రాజ్యాలు వెళ్ళినప్పుడు దైవం ఏదో ఒక రూపంలో వచ్చి సంహరించినట్టు సినిమా ఇండస్ట్రీలో ఒకే ఫార్మాట్తో వచ్చి అనవసరమైన హడావిడి క్రియేట్ చేసి తీరా సినిమా చూసినాక దాంట్లో సమాజానికి మనకు పనికొచ్చే ఒక్కటంటే ఒక్క విషయం లేని సినిమాలను కడిగి పారేసిన ఒక యానిమేటెడ్ సినిమానే మహావతార్ నరసింహ. ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి టికెట్ రేట్లు పెంచకుండా సైలెంట్ గా వచ్చి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను దడదడలాడిస్తుంది. ఇంటర్నేషనల్ వేదిక మీద ఇండియన్ సినిమా అంటే మేమే అని ఫీల్ అయ్యే బాలీవుడ్ బ్యాండ్ బజాయిస్తుంది. సినిమా ఒక కథను విభిన్న పాత్రలతో, మంచి సంగీతంతో ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు దృశ్య రూపంలో చూపించే గొప్ప కళ. ఒక్క సినిమా లక్షల కోట్ల మంది జనాలను ఆలోచింపజేస్తుంది. సినిమా అనేది సామాజిక బాధ్యతతో తీసి చూసిన ప్రేక్షకులకు ఏదో ఒక విధంగా ఎంతో కొంత వాళ్ళ జీవితాలకు ఉపయోగపడే విధంగా ఉన్నప్పుడే దానికి పరిపూర్ణత లభిస్తుంది. సినిమాల్లో చూపించే ప్రతి విషయం సమాజం మీద ఎంతో కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే తమ అభిమాన నటీ నటులు సినిమాల్లో వాళ్ళు వేసుకునే బట్టల నుండి అనుసరించే అలవాట్ల వరకు అన్ని స్టూడెంట్స్ అండ్ యూత్ నిజ జీవితంలో కూడా వాళ్ళను ఫాలో అవ్వడానికి చూస్తారు. ప్రజెంట్ జనరేషన్ లో క్రిన్జీ కల్చర్ ని ఇంపోజ్ చేస్తూ పిల్లలను, ముఖ్యంగా యువతను జెన్జీ కిడ్స్ గా తయారు చేసి పక్కదోవ పట్టించే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి చెత్తా చెదారాలను క్లీన్ స్వీప్ చేస్తూ ఇండియన్ సినిమా ఖ్యాతిని మరొకసారి ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిస్తున్న ఒక యానిమేషన్ మూవీయే మహావతార్ నరసింహ. భారతదేశ పురాతన కథలను, కల్చర్ను చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎప్పటికీ ఆదరిస్తారు అనే దానికి మరో నిదర్శనమే ఈ మూవీ. మన మూలాలు, మన సాంప్రదాయాలు, ముఖ్యంగా సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలియని తరానికి ఇలాంటి సినిమాలు వెనక్కి తిరిగి మన మహాభారతం, భాగవతం, రామాయణం, వేదాలు, ఉపనిషత్తుల నుండి పవర్ఫుల్ లెసన్స్ నేర్చుకునేలా, దేశ గొప్పతనం తెలుసుకునేలా చేస్తున్నాయి. సినిమాల కోసం కథను ఎక్కడో వెతుక్కునే పని లేదు. మన పురాణాల్లో ఉన్న ఎన్నో కథలు పుటలుగా ఉన్నాయి. కాంతార, హనుమాన్ లాంటి మూవీస్ చూసినప్పుడు భారీ బడ్జెట్, పెద్ద తారాగణం, పెద్ద లొకేషన్స్, ఐటమ్ సాంగ్స్ లాంటివి ఏం లేకున్నా సినిమాను జనాలు ఆదరిస్తారని తెలుస్తుంది. హనుమాన్ మూవీని ప్రశాంత్ వర్మ ఎంత ఓన్ చేసుకుని తీసిండో, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విఎఫ్ఎక్స్, హనుమంతుని ఎలివేషన్స్, పాటల లిరిక్స్ అన్ని ఇప్పటికీ మదిలో మెదులుతుంటాయి. కథలో దమ్ముంటే, ఆ కథ రియలిస్టిక్ గా ఉండి చూపించే విధానం క్రమ పద్ధతిలో ఉంటే జనాలు ఎక్కడికైనా ఎలాగైనా వచ్చే సినిమా చూస్తారని నిరూపించినాయి. ఈ మూవీస్ వచ్చిన టైంలో స్టార్స్ మూవీస్ కూడా సరిగా ఆడకుండా తోక ముడిచినాయి. కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ దర్శకత్వంలో కేజీఎఫ్, సలార్ చిత్రాలు నిర్మించిన హుంబాల ఫిలిమ్స్ అండ్ క్లీన్ ప్రొడక్షన్స్ కలిసి కేవలం 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన మహావతార్ నరసింహ జూలై 25న ఇండియా వైడ్ గా కేవలం 400 థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డేనే 4.5 కోట్ల కలెక్షన్స్ తో హైయెస్ట్ ఓపెనింగ్ కొట్టిన ఇండియన్ యానిమేటెడ్ మూవీగా రికార్డు బ్రేక్ చేసింది. 2005లో వచ్చిన హనుమాన్ మూవీకి ఈ రికార్డు ఉండేది ముందు. మహావతార్ నరసింహ సినిమా హిందూ ధార్మిక గ్రంథాల్లోని ఒక ప్రముఖ అధ్యాయం ఆధారంగా చేసుకుని నిర్మించబడింది. ఇది ముఖ్యంగా శ్రీమద్ భాగవతం, నరసింహ పురాణం మరియు విష్ణు పురాణంలోని కథల ఆధారంగా రూపొందించబడింది. ఒక రాక్షస రాజు అయిన హిరణ్యకశిపుడు భగవంతునికి వ్యతిరేకంగా ఉండి తనని దేవతల కంటే గొప్పగా ప్రకటించుకునేవాడు. బ్రహ్మ నుండి ఒక శక్తివంతమైన వరాన్ని పొంది ఉండడం, ఎవరు అతన్ని రాత్రి పగలు, ఇంటి లోపల బయట, భూమి ఆకాశం, మనిషి మృగం, ఆయుధం కానీ ఆయుధం కాకుండా ఉన్నది కానీ చంపలేదనే వరాన్ని పొందుతాడు. అయితే ఈ హిరణ్యకశిపుడి కొడుకు అయిన ప్రహ్లాదుడు మాత్రం నిరంతరం విష్ణునామస్మరణ చేస్తూ భక్తి మార్గంలో ఉంటాడు. ఇది నచ్చని తన తండ్రి అతన్ని ఎన్నో చిత్ర హింసలకు గురి చేసి చంపాలని చూసినప్పుడు విష్ణుమూర్తి తన దశావతారాలలో 4వ అవతారమైన నరసింహ అవతారం అధర్మాన్ని నాశనం చేసి భక్తుడి రక్షణ కోసం వచ్చిన రౌద్రమైన అవతారం. సగం మనిషి, సగం సింహం రూపంలో రాత్రి పగలు కాకుండా సంధ్యాకాల సమయంలో అంటే ఈవినింగ్ టైంలో, లోపల బయట కాకుండా అంటే గడప మీద ఆయుధం కాని ఆయుధమైన తన పంజాతో చంపి ఆ భక్తుని కాపాడుకుంటాడు. కథలో ఉన్న నీతి బోధను, ధర్మో రక్షతి రక్షిత అనే మెసేజ్ను, రౌద్ర నారసింహుడి గాంభీర్యాన్ని కళ్ళకు కట్టినట్టు విఎఫ్ఎక్స్ రూపంలో చూపించడంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయింది.
హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ తెలుగులో గీతా ఆర్ట్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసింది. ఇప్పటి వరకు దాదాపు 120 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ యానిమేటెడ్ మూవీగా రికార్డ్స్ తో ముందుకు సాగుతుంది ఈ మూవీ. మన టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాలు తక్కువ బడ్జెట్ లో వచ్చి బ్లాక్ బస్టర్ పుట్టినవి కూడా ఉన్నాయి. కానీ ఏదో ఒక పెద్ద హీరో హీరోయిన్ పెట్టి 4 పాటలు 4 ఫైట్లు ఒక ఐటమ్ సాంగ్ తో పెట్టి రొటీన్ స్టోరీనే తిప్పి తిప్పి సినిమా తీస్తే జనం చూస్తారు అనుకోవడం ఇప్పుడు మూర్ఖత్వం. స్టోరీలో పసలేకుండా ఆల్మిక్స్ కొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కథనానికి బలం లేకుండా 100 కోట్లు పెట్టి సినిమా తీసి జనం మీద వదిలేసి ఇంకా ప్రభుత్వాల దగ్గర నుండి కూడా రాయితీలు, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం తీసుకొని ప్రేక్షకులను నిరాశపరిచే సినిమాలు సినిమా మేకర్స్. కథలో స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉంటే మూవీ ఎలా అయినా జనాలకు రీచ్ అవుతుంది. ఎక్కడ ఉన్నా వెతుక్కుంటూ వచ్చి చూస్తారని ఇలాంటి సినిమాల నుండి నేర్చుకోవచ్చు. జై హింద్.